హాయ్ అండి, అందరికీ ప్రైజ్ లార్డ్. ఈరోజు చికెన్ ఫ్రై చేసుకున్నాం ఇంట్లోని. చాలా అంటే చాలా బాగుంది. ఎలా చేయాలో చూసేద్దాం. మా అమ్మాయి చేస్తా అనేది, పెద్ద అమ్మాయి. ముందుగా చికెన్ శుభ్రం చేసుకుని పొయ్యి మీద పెట్టేయాలండి. కొద్దిసేపు పొయ్యి మీద ఉడికించి, మూత పెట్టి ఉడికించిన తర్వాత ఒకసారి మూత తీసి చూద్దామండి. ఉడుకుతుంది కొద్దిగా. వీడియో చేయడానికి కంపల్సరీ ఇద్దరు కావాలని నేను వీడియో చేస్తున్నాను. పాప చేత చికెన్ ఫ్రై చేపిస్తున్నాను. తనకి నేర్చుకున్నట్టు ఉంటుంది కదా అని. చికెన్ ఉడికిపోయిన తర్వాత ప్లేట్లో తీసుకోవాలండి. తర్వాత కళాయి పెట్టి దాంట్లో నూనె వేయాలి. చికెన్ ఫ్రైకి ఆనియన్స్ వేసుకున్నా వేసుకోకున్నా పర్వాలేదండి. అయితే ఇలా చేస్తే టేస్ట్ చాలా బాగా వస్తుందండి. నేనైతే ఆనియన్స్ వేయట్లేదు. చికెన్ వేసేసి ఆయిల్లో వేపుతున్నామండి. లైట్ కొద్దిగా సాల్ట్, టేస్ట్ తగ్గట్టుగా, తర్వాత పసుపు 1 టీ స్పూన్ వేసుకుని కలపాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా వేయాలి, 1 టేబుల్ స్పూన్. బాగా చేస్తుంది మా అమ్మాయి అండి. అది కొంచెం వేగనిచ్చాక దూరగా టేస్ట్ అయితే అదిరిపోద్దండి ఇలా చేస్తే. కానీ అలాగే పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేయాలండి దాంట్లోని. పచ్చిమిరపకాయ మధ్యలో ఇలా చిన్న ముక్కలు కట్ చేసేసి చాలా టేస్ట్ ఉంటుందండి. ఫ్లేవర్, ఆ స్పైసీ. అలాగే కారం కూడా రుచికి సరిపడినంత వేసుకోవాలండి. చాలా బాగుంటుంది చికెన్. బిర్యానీ మసాలా పౌడర్ వేయండి ఇంట్లోని, ఫ్రైలోని, చికెన్ ఫ్రైలో. రైస్లో కలుపుకు తింటే చాలా బాగుంటుంది. ఇది వేసిన తర్వాత కలపాలండి మనం. తర్వాత కొద్దిగా పెరుగు వేయాలండి. పెరుగు చాలా టేస్ట్ ఇస్తుంది చికెన్ ఫ్రైలోకి. ఎక్కువ ఈ మధ్య చికెన్ ఫ్రైలోకి అయితే పెరుగు యూజ్ చేస్తున్నారండి. అలాగే నేను ఒకసారి స్టార్టింగ్లో అలా చేసేటప్పుడు చాలా టేస్ట్ వచ్చిందని ఫ్రై చేసేటప్పుడు పెరుగు వేస్తున్నాను. పైన కొత్తిమీర జల్లాలండి. రైస్ పెట్టించాను, తింటుంది. చాలా బాగుంది. రుచికి తగ్గ అన్ని ఫ్లేవర్స్ కూడా చాలా బాగా వచ్చింది ఫ్రైకి. అన్నీ ఈక్వల్గా వేసాము. చాలా బాగుందంటే చాలా బాగుంది. మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.